పోయి ఎంక్వైరీ చేస్తే వస్తుంది. ఏంది ఎంక్వైరీ చేసేది? కట్టి పోగొట్టిండు అప్పటికప్పుడు ఏందో పెరుగుతుంది చేస్తుంది అని చెప్పి. నువ్వు ఆ ఫ్రాడ్ వినమ్మి ఎందుకు ఇచ్చినావు? నేను ఎందుకు నమ్మరా? నా ఫోన్ పట్టుకుని వాడు చేసినట్లా. అయినా నువ్వు ఉండనే ఉన్నావు, నీతో అనుకున్నా నాతో అనుకున్నా 2 లక్షలు పెడతారా స్వామి? వాడు మనిషి ఆ గాడిద, వాడికి వాడు ఏమన్నా సంపాదిస్తున్నా? హలో అండి, అయితే ఈరోజు ఇప్పుడు ఇంకా డాడీ రాలేదు. చెప్పు డాడీ వచ్చేస్తాడు. చెప్పు డాడీ ఏదో బయటనట్టు హలో అంటే అంటుండు. మా డాడీని ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. వినిపిస్తదిలే. అయితే మా డాడీని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. నేను, మా అక్క, మా మమ్మీ. మా డాడీకి తెలియదు అసలు ఏం చేస్తున్నాం అనేది. అయితే మేము స్క్రిప్ట్ లాగా కాకుండా, నేను అంతకుముందు 2-3 వీడియోలు పెడితే స్క్రిప్ట్ లాగా కాదు, మంచి న్యాచురల్ చేయాలన్నారు. సరే ఇప్పుడైతే న్యాచురల్ గా 2 లక్షలు నేను పోగొట్టినట్టు మా మమ్మీ దాన్ని నటించి మా డాడీని అయితే ప్రాంక్ చేస్తాం. అసలు ఎట్లా రియాక్షన్ ఇస్తాడు, మమ్మీ ఎంత నటించాడు, డాడీ అన్ని అడుగుతాడు రా. నైట్ ఏమైంది నిన్న మధ్యాహ్నం? నేను ఏంద్రా కర్రీ నిన్న మధ్యాహ్నం మలై చికెన్ మలై ఎక్కువ తిని నేను నైట్ తినలేదు. అయితే తిను ఏమైంది ఇప్పుడు ప్లస్ అవుతుంది. అది కూడా వాడుకుంటాడు. అన్ని కలిపి ఇప్పుడు తినకుండా ఎందుకు వాడుకుంటున్నావు? తిను అని మొత్తుకుండు. అయితే ఇప్పుడు అదన్నీ కలిపేసి ఇప్పుడు నా మీద దోష వస్తుంది. 2 లక్షలు నేను పోగొట్టినట్టు. మా డాడీ ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏమేం బూతులు తిడతాడు మీరు లైవ్ లో చూడండి. అయితే ఒక ఫోన్ ఏమి సెట్ చేసిన చూస్తారు కదా, దగ్గరకు రండి. అయితే మా డాడీ ఇంట్లో నుంచి రాగానే ఇది జర కంట్లో కనబడద్దని చెప్పి ఈ వస్తువులతో పాటు కలిసిపోయేటట్టు ఇట్లా పెట్టిన. ఇది ఏంటంటే మెయిన్ డోర్ ఈ కవరేజ్ అయితే కొంచెం వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు పైన సెట్ చేద్దాం. ట్రైపాడ్ పెడితే ఏంటంటే జర ఇక్కడ పెట్టినామంటే నోటీస్ చేసేస్తాడు. మా డాడీ ఏదన్నా వీడియోల కోసం అలా అంటాడు. ఈ రోజు వీడియోల కోసం అన్నట్టు ఏమి ఉండదులే. నువ్వు మమ్మీ భలే చించుతారు కానీ యాక్టింగ్. నా పరిస్థితి ఏంది, నేను రానంటే రానన్నా. ఆల్రెడీ నేను నా కొడుకు కలిసి ఒకసారి అండి ఏదో 6,000 అయితే పోగొట్టినాం ఇద్దరం కలిసి. అయితే అది కూడా ఆయనకి ఏంటంటే ఖచ్చితంగా ఇల్లే ఏదో ఒకటి చేస్తుంటారు అనేది నమ్ముతాడు ఖచ్చితంగా. మొహం రాని అటు కనిపిస్తుంది కానీ అటు పెట్టనియాలి. ఇంకొంచెం కిందికి పెట్టి రాదు, లేదా దాని మీద ఏదైనా పెట్టు. ఆడ పెడితే కనిపిస్తుందా చూడు, ఆడ పెడితే అయితే కనిపిస్తలే. దాని ముందే ఏమన్నా పెట్టు. ఓకే, దాని ముందే ఏమన్నా పెట్టు అంటున్నా. అద్దం లాంటిది ఏదైనా పెట్టి, ఒక దుప్పటో బట్టనో. క్లాత్ ఇస్తే ఎట్లా క్లాత్ వేస్తే ఏమనుకోడు మమ్మీ. కళ్ళకి జర ఉందిరా, ఎదురు ఈయనే ఉంటాడుగా, తెలుస్తుంది. మరి పేపర్ రాలేదు లేరా, మా డాడీ షాప్ లో ఉన్నాడు. అటు తిప్పకుండానే అయితే ఇది రాగానే ఇట్లా కనిపించినట్టు. కానీ మమ్మీ నువ్వు మాత్రం అసలు డాడీ చూసే ఛాన్స్ అయ్యేది మమ్మీ. వచ్చుడే నీ డైలాగ్ ఎంత సీరియస్ గా ఉండాలంటే డాడీ షాక్ అయితే నేను బాత్రూమ్ పోతారా అంతా అయిపోయినా డాడీ రాగానే ఆడ వచ్చుడే ఆడ పార్క్ చేస్తాడు మమ్మీ. పార్క్ చేసిన కానీ నువ్వు బయటికి వెళ్ళి స్టార్ట్ చేయి. ఎందుకంటే అట్లా బయటికి వెళ్ళి స్టార్ట్ చేస్తే మరి లోపలికి ఏమొస్తుంది? మమ్మీ ఉంటది ఇక్కడ కూర్చొని, డాడీ బ్రెయిన్ కొంచెం నేను పక్కన కూర్చొని ఉంటా. ఇంట్లోకి వచ్చి డాడీ ఏదో కూల్ వచ్చి ఇట్లా చూసినట్టు అన్ని కూల్గా రానియను, వచ్చి రావడమే స్టార్ట్ చేస్తాను. డైవర్ట్ చేయించమంట మమ్మీ. అది కాదు, నాతో మాత్రం డిస్కషన్. నాకేం డైలాగులు పెట్టకురి, నేను సీరియస్ గా ఫోన్ చూస్తా అంతే. ఫోన్ చూస్తా ఉంటే ఎట్లుంటది? ఫోన్ చూడా సీరియస్ గా కింద చూస్తా. చూసినావా డాడీ అని అంతే. నాకు డైలాగులు లేకపోయినా డాడీ ఊరికే నన్నే అడుగుతుంటాడు. నిజమేనా అమ్మా? ఏడుండా అడుగుతా. స్పీకర్ పెడతా. అందరూ హలో అంటే అంటాడు చూడండి మన రంగకృష్ణ అన్నట్టు. హలో, ఏడున్నావు? ఇంకా రావట్లే? ఇప్పుడు బంద్ చేస్తున్నావు? సరే. మా అమ్మ అట్లా నవ్వుకుంటా మాట్లాడుతుంది ఏందిరా?
ఏం కాదు మా అమ్మ అట్లేగా మాట్లాడేది, మరి ఇప్పుడు సీరియస్ గా నేను మాట్లాడాలి. ఇంతేగా ఇప్పుడు వచ్చినాక చెప్పే బదులు ఇప్పుడు కూడా అంటే కదా. మళ్ళీ చేపిద్దాం ఇప్పుడు. A few moments later. ఏడును ఎంతసేపే 2000 years later. ఏమిరా మస్తు ఆనందంగా ఉన్నావు. ఆనందంగా ఏమి డాడీ కోసం ఎదురు చేసి ఏమేమో లాకులు పడుతున్నాయి. ఆ బొక్కలో చేతులు పెట్టి తీయలేము. మా డాడీ రాగానే ఇంకో ఇన్నే, మా డాడీ వచ్చిన తర్వాత చూసుకొని తీద్దామంటేనేమో ఆగమెగాలు ఫోన్ చేస్తుంది. మా డాడీకి కూడా కొంచెం డౌట్ వచ్చింది, అంటే ఏదో ఉంది అని, ఏదో విషయం ఉంది అని. చికెన్ తీసుకొని ఏం మసాలాలు ఉన్నాయి ఏం చెప్పిండి మా చికెన్ మసాలా ఉండమా తినేసి పోతా అన్నాడా? అంటే నేను ఏమన్నా అంటే మమ్మీతో వీడియో ఉంది డాడీ వచ్చిన అన్న అమ్మాయి అంటే వచ్చేటప్పుడు గుడ్ల షాప్. ఇది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో కానీ మా తమ్ముడికి కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురైతే చూస్తున్నాడు. ఏం లేదు కానీ చూద్దాం అసలు ఎట్లుంటుందో. మా డాడీ రాగానే ఈ ఫోన్లు కళ్ళ పడతాయి. అవును, నీ మూతికి ఏమైందిరా బల్లి చోసిందా? అట్లే నువ్వు చేసిన పని రమ్మా, అది చెప్తాలే నెక్స్ట్ వీడియోలో. నా బిడ్డ చేసిన పని అండి అది. ఈ గడ్డం అంతా మా అక్క నేను నిద్రపోతే వచ్చి గీకేసింది మొత్తం అని అనుకుంటారా? కాదు, ఒకటి చేసింది. అది వీడియో మీకు షార్ట్లో చెప్తాను. ఇట్లా ఇట్లా చూపి ఇక చూసిరా, మా డాడీ రాగానే మా మమ్మీ ఆరేయాలి నిజానికి. అది అట్లా పెడితే అది కూడా మా డాడీకి అనిపిస్తుంది, ఏంది బట్టలు కూడా ఆరేయకుండా ఇట్లా అడ్డం పెట్టిరని. రాగానే ఈయన ఆపుతాడు, ఈడ ఆపేసి ఏంది ఇట్లా ఆరేయకుండా ఉంటే అప్పుడు ఎందుకు అప్పుడు మా మమ్మీ స్టార్ట్ చేస్తుంది, బట్టలు వేసేటట్టు ఉందా, ఈడు ఏం చేసాడు తెలుసా అని చెప్పి ఇట్లా స్టార్ట్ చేస్తుంది. ఇక అప్పుడు లోపలికి రాగానే రేట్లు ఈడు ఊహలు అయితే చాలా ఉన్నాయి కానీ మరి అంతవరకు అందుకుంటుందో లేదో. పోతే పోయింది అంటాడో మరి, అది కాదురా వీడియో తీస్తురా 2 లక్షలు పోతే పోయింది అనుకుంటాడు. పోతే పోయింది అన్నాడు, అవసరం ఉన్న టైం పోతే పోయింది అన్నాడు కానీ వీడియోనా నిజమా వీడియో అన్నట్టు ఏం రా పప్పి జోక్ చేస్తున్నావా? చూద్దాం, అది నా యాక్షన్ లో డిపెండ్ అయ్యి ఉంటుంది. మాకు తెలియదు కాబట్టి మీతో పాటు మేము కూడా చూడాల్సిందే వీడియో. మీరు చూసేయండి ఎట్లా వచ్చింది అనేది. One eternity later. మధ్యాహ్నం వచ్చిన దానిలో వస్తుంది రా. నవ్వకండి, అందరికీ వస్తుంది. డాన్స్ చేసినావా? నిల్చో కనపడలేదు. ఏమైంది ఎంతసేపు? ఇగో 2 లక్షలు ఉంటాయి, అది ఏళ్ళ కట్టిండో ఏమో. ఎందులో కట్టినావు అంటే సప్పుడు చేస్తలేడు. 2 లక్షలు పోగొట్టినాడు. నాకు తెలవాలంటే నాకేం తెలుసు? ఏంది ఎంక్వైరీ చేసేది? కట్టి పోగొట్టిండు, అప్పటికప్పుడు ఏందో పెరుగుతుంది చేస్తుంది అని చెప్పి. నువ్వు ఆ ఫ్రాడ్ వినమ్మి ఎందుకు ఇచ్చినావు? నేను ఎందుకు నమ్మరా? నా ఫోన్ పట్టుకుని వాడు చేసి మొత్తం పొరంబోకు గారికి తయారవుతున్నాడు కానీ నవ్వుతున్నాడు చూడు. ఇంకా నిన్న కూడా ఇట్లా గొడవ పెట్టుకొని నేను తిండి తిప్పలేకుండా పడుకుంది. ఏం అర్థమైతలేదు, ఎంత చెప్పినా ఏం చేసినా. వస్తుందంట 4-5 లక్షలు, 2 లక్షలు జమ చేస్తాడు. అట్లనే ఆడు నువ్వెట్లా వస్తుంది? కష్టపడి మొత్తం పెడుతుంటే ఏం అర్థమైతలేదు. చేసుకుని నాకు తెలియదు, నేను 1 రూపాయి కూడా నాకేం ఏమొచ్చింది? ఎప్పుడు వచ్చింది? అయినా నువ్వు నీ ఇష్టం, మీ అమ్మాయి మాట కూడా వినకుండా నీ ఇష్టం అయిపోయింది. 2 లక్షలు 5 నిమిషాలు కూడా నాకు చెప్పేలేడు అసలు. సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడంట. ఇంకా సర్ప్రైజ్ రూపాయి ఎంత కష్టపడుతుంది. పెద్దోడు అయిపోయింది, నాకు తెలియదు. ఇంకా నాకు తెలియదు, నేను ఈ పాస్ వెళ్ళిపోతా. ఏమన్నా చేసుకుని నాకు అవసరం లేదు. పోయి చేసుకుని కట్టుకోమని, ఏం కట్టుకుంటాడు అన్ని చేసుకోమని. ఏమొద్దు అసలు, కూడా ఇప్పుడు అవసరం లేదు.
ఉన్న దాంట్లో నడిపించు. ఏమైనా అర్థమవుతుంది ఏమన్నా చేస్తుంటే అది కష్టపడుతుంటే అప్పట్లానే రిలీజ్ అయింది డాడీ ఒకటి. దీని అయితే నాకు చెప్పవా? సిగ్గులే ఎదురా నవ్వుతున్నావు ఇంకా చేసింది. సిగ్గులే ఎదురా నవ్వుతున్నావు ఇంకా చేసింది. అయినా నువ్వేం అరవాలి ఏంటంటే ఓ పట్టుకోపోతావు. ఏమైనా చేసుకోరు ఇంకేమైనా తావుడు ఒకటే ఉంటుంది తెలియదు. తావుడు ఒకటే ఉంటుంది తెలియదు. ఏం మనకు అట్లనే ఉండు నువ్వు అట్లా ఇట్లా తిరుగు. అయినా ఇంక లెక్క తెలుస్తలేదు. మొత్తం బిల్లు వాటిని అన్ని అమ్ముకొని వెళ్ళి అలా పెట్టమని ల్యాండ్ ఈ పురం బుక్కాన్ని నమ్మి మన చేతిలో పెట్టుకున్నాను. నువ్వు ఒక్క నిమిషం అన్న మాట్లాడతావనే రాగానే నీ పాటికి నువ్వు పోయినావు. ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఏమననీకి లేదు చెప్పనీకి లేదు. చేసుకోండి నా తెలవదులే, చేసుకోండి నా తెలవదులే. నువ్వెవరు అంటే ఇగో చెప్తే చూసినావమ్మా సిగరెట్ పట్టుకుని బయటికి పోయిండు. ఏం చేస్తాడు మమ్మీ డాడీ? ఏం చేస్తాడు? కొట్టాలి, మెట్టు కొట్టాలి, ఇంకోసారి చేయకి ఇట్లా అని. అయినా నువ్వు ఉండనే ఉన్నావు. నీతో అనుకున్నా నాతో అనుకున్నా 2 లక్షలు పెడతాడు ఆ స్వామి. వాడు మనిషి ఆ గాడిద వాడికి వాడు ఏమన్నా సంపాదిస్తుందా? నాతో అనలేదనే కదా నేను మొత్తుకునేది. నువ్వు చెప్తే కదా ఎప్పుడన్నా ఏదైనా అన్నప్పుడు ఒకసారి చెప్తే భయం పెడితే భయం ఉంటుంది. నువ్వేం చెప్తున్నావు అని నీ పాటికి నువ్వు అదే అట్లా ఇప్పుడు చెప్తుంటేనే పోయినావు పట్టుకొని. ఇది దొరికిందా ఇంకా చేసేది మీరు చేసుకుంటా అంతా? మేమేం చేసుకుంటున్నాం? ఏదన్నా అంటే ఇక నన్ను అంటారు. నువ్వు నెంగినావు కదా అన్ని ఈ చెయ్యి. అప్పుడు నువ్వు కూడా చూసినావు కదా డాడీ, అవి డబ్బులు వచ్చినాయి. నేను ఇంకా నేను వస్తాను డబ్బు వచ్చినాయిరా అప్పుగా. నువ్వు నాకు చెప్పినావు ఎప్పుడన్నా? వద్దే వద్దని ఎన్నిసార్లు నువ్వు మొన్న అన్నా అంట కదా పెరుగుతుంటే ఉండని అని పెరిగినాయని. ఏది మొన్న ఒకసారి అప్పుడు ఎప్పుడు ఉండని అన్న 3000 6000 ఏదో అంట. 3000 6000 2 లక్షలు మాట్లాడమన్నా మిట్టు తీసుకొని కొడతా ఇప్పుడు అని. ఎన్ని రోజులు కష్టపడితే ఆ 2 లక్షలు అర్థం చేసింది. రూపాయి ఖర్చు పెట్టుకోకుండా. అయినా అట్లా ఎట్లా పోగొట్టినవురా 2 లక్షలు? అది ఒకటేసారి పెట్టినావా? ఒకటేసారి పెట్టినా. వస్తే మంచిగా 4 లక్షలు కొత్త కాయలు 4 లక్షలు వస్తాయేమో అనుకున్నా. అయినా ఇంత తెలియలేదా నాన్న? 2 లక్షలు రా సావనీకన్నా బతకనీకన్నా అది. పోనీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరి. పోనీ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరి. అది మాత్రం చెప్పినావు కదా ఏనా ముడ్డ చెప్పినా చెప్పు పోతే పోనీ ఏం కాదు. చూసావు కదా ఏంటి ఫోన్లో ఏంటి పోతే పని అని ఇగిలిస్తున్నావుగా ఇప్పుడు. మీరు ఏదో నాటకాలు దింపుతారు లేకుంటే 2 లక్షలు పెడతారు. ఇప్పుడు డాడీకి ఇప్పటిదాకా తెలియదు. ఇప్పుడు ఇప్పుడు చెప్పేసరికి తెలిసింది డాడీ.
ఇగో ఈడికి కూడా రా. ఇది చూసి నాకు చూడ బయట నుంచి చూడలే ఆ? డాడీ ఇవి ఇప్పుడు అది లోపలికి వచ్చి నేను మళ్ళీ కావాలని డాడీకి తెలుసుకుంటే డాడీకి నవ్వు వస్తుంది. నా వీడియోలు తీస్తారా అవన్నీ గలీజ్గా? మస్తు కామెడీ డాడీ. మొత్తం నన్ను విలన్ చేసి నేను నన్ను ఎంత మొత్తుకుచ్చారు కదా. అబ్బా. ఇగో ఇట్లయితే మస్తు వచ్చింది అంటే వీడియో. మస్తు. ఇగో ఇట్లయితే వచ్చింది వీడియో. మస్తు కామెడీ వచ్చింది. మా డాడీ ఇంట్లో ఇగో ఇట్లే తింటాడు అంటే ఇంకా ఎక్కువ తింటుండే. ఇంకా జరసేపు ఉంటే. ఇప్పటికేం మా డాడీకి అసలు ఏం తెలియదు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఇప్పుడు మేము నవ్వే వరకు కూడా మా డాడీ ఇంకా తెలుసుకోలేదు అది. కానీ ఇదే ఇంకొంచెం పెగ్గేసి ఉంటే ఇంకా అయిపోయాడు. కొట్టేటోడేమో ఇక మా డాడీ కొట్టేటోడేమో. కానీ వీడియో మాత్రం మస్తు సక్సెస్ అయింది. ఎట్లా వస్తుందో మా డాడీ ఇంకా వచ్చి కొడుతుండే డాడీకి డాడీ షాక్. ఇప్పుడు డాడీ భయంగా పోగొట్టేసి 2 లక్షలు పోగొట్టిండు అనుకుంటే పట్టుకుంటున్నాడు పాపం చూడు. ఇంకోటి నీకు డౌట్ రాలే ఇది ఇంతగానో మొత్తుకుంటుంది ఏంటని? నిజమే అనుకున్నావు అట్లా ఏడుపు ముఖాలు పెట్టుకొని కూర్చొని. డాడీ అయితే రాగానే టెన్షన్ తట్టుకోలేక ఒక పీక పట్టుకొని బయటికి పోయిండు. ఇంక నేను దానికి కూడా మొత్తుకునే వరకు ఇక నమ్మేసి మొత్తానికి మావాడు చేసిన ప్రాంక్ అయితే మస్తు సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఇక చూడు టెన్షన్ టెన్షన్ 2 లక్షలు కొడగొట్టే 2 లక్షలు ఉండదా మమ్మీ? ఈ వీడియో మెసేజ్ అసలు మేము ఇంకా నేను మా డాడీకి వేరే ఏదన్నా నాకు ఇట్లా ఏదన్నా అయ్యిందనో లేదా ఇట్లాంటివి ఏమైనా ఇట్లాంటివి అంటేనేమో మా డాడీ గురించి తెలుసు మస్తు తట్టుకోలేడు అసలుకే. కాబట్టి నేను అట్లా ఆలోచించి మా డాడీ డబ్బులు వేసాము కదా ఇక కాబట్టి ఈ డబ్బుల్ని మా డాడీ అంత సీరియస్ గా ఏం తీసుకోడు అన్నట్టు ఈ డబ్బులు అయితే అన్నాం. కానీ బాధ్యత ఉన్న వాళ్ళకి ఆ డబ్బుల విషయంలో కూడా ఇది ఉంటది కదా బాధ అనేది, అది మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది. నేచురల్ గా వచ్చింది వీడియో మాత్రం. అవును, చాలా మంది పిల్లలు ఈ మధ్య బెట్టింగ్లు అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అని స్టాక్లని ఇంకేవో క్రిప్టో కరెన్సీ అని చెప్పి చాలా మంది పెడుతుంటారు. అది రావచ్చు రాకపోవచ్చు పోటీలో ఒకటి జరుగుతుంది అదృష్టం. దాన్ని పట్టుకొని మనం అందరం రావాలి అని చెప్పి అయితే పోకండి. ఏ చేసినా లిమిట్ అంటే ఇప్పుడు మీ కాడ పాకెట్ మనీ ఉంది 10,000 ఉన్నాయి, ఏదో 1,000 రూపాయలు పోయినా కూడా ఏదో ఒక పూట బిర్యానీ తిన్నా అయిపోయింది అనేటట్టు ఉన్నంత వరకు ఓకే. కానీ లక్షలు అనేవి మన లైఫ్ అదే లక్షల అనే కాడికి మీరు రాకండి. ఏదైనా పైసా ఖర్చు అయ్యేటప్పుడు కడుపు తిన్నా బట్టలు తెచ్చుకున్నా కట్టుకున్నా మనకేముంటది కానీ మొత్తం ఒక వెయ్యి గభీం అనిపిస్తుంది. మస్తు బాధ రావడైతే వరుతాడు. ఇంకోటి పాపం పొద్దున్నే పోయింట్రా ఈ రోజు లోడ్లో ఏదో పని ఉంది అని ఎంత పిచ్చోడు అయ్యి ఇంటికి వస్తే ఇంకా వచ్చినప్పుడు చికెన్ ఇక మా డాడీ కూడా తర్వాత కొంచెం రిలాక్స్ అయితే అయ్యిండు. అది నిజం కాదని చెప్పి ఇప్పటికి మా డాడీ జర మంచిగా నీళ్లు తాగి రిలాక్స్ అయితే చేస్తాం మా డాడీ. ఇదనమాట వీడియో. మీ అందరికి మస్తు నచ్చింది అనుకుంటా. ఇంకా ఇలాంటివి ఏవైనా సరే గేములు కానీ అక్కతోని మమ్మీతోని మా బావతో ప్రాంకులు కానీ పిల్లలతో ఎలాంటివైనా సరే మీరు కామెంట్ చేయండి. అన్ని వీడియోలు కొత్తగా మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మీ ముందుకి ఇట్లే వస్తా.